మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ డిసెంట్ ఇంటు నైట్ అనే 7వ అధ్యాయంలో పార్ట్ 2 ఇప్పుడు చూద్దాము. ఈ లోకంలో కాంతి ఏమాత్రము ఉండదు, కారుణ్యం కూడా ఉండదు. శక్తి అంతయు నిరంకుశాధికారముగా ఒక దేవశాపముగా తయారవును. అంటే మన ఎనర్జీ అంతా కూడాను నెగటివ్గానే, నెగటివ్ ఎనర్జీ, నెగటివ్ థాట్స్, నెగటివ్ డీడ్స్ అవే కనిపిస్తాయి మనకి. అతనికి సత్యమే ఒక కల్పనగా కనిపించును. ఈ ప్రపంచంలో ఉండే వాసులకు సత్యం అనేది నిజం కాదు, ఇట్స్ అన్ ఇమాజినేషన్. శాంతి సౌఖ్యములు అతనికి కరువగును. అతనికి జ్ఞానం ఒక ప్రశ్నగా ఉండిపోవును. ప్రతి విషయమును సందేహించును. సంశయాత్మ వినశ్యతి. అతడి నుండి వచ్చు వాసన ఇతరుల మనస్సులలో విషమును నింపును. వాసనలు అంటే డిజైర్స్, ఇక్కడ స్మెల్ అంటే అన్నింటికీ డౌట్సే, పైగా చాలా స్ట్రాంగ్ సెన్సెస్ మీద డిపెండ్ అయి ఉండేలాంటి డిజైర్స్ ఇతరులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా ఉంటుంది. పాపకార్యములకు పరుగులు తీయించును. అతడు ఎక్కడకు వెళ్ళినను, ఇంటిలో, బయట, పొలములలో, అంగడిలో, ఎక్కడ ఉన్నప్పటికీ, ఎవరితో ఉన్నప్పటికీ, ఎటు చూచినను అశాంతి అతని లక్షణం. శాంతి లేదు. అనుమానము, తన్నెవ్వరో మోసము చేయుచున్నారని అశాంతి. సందేహము, తన చుట్టూను దేవపురుషులు తిరుగుచున్నను దెయ్యములని భావించును. నమ్మకం అనేది లేదు కాబట్టి ఒకవేళ పొరపాటున మంచి కనపడ్డా కూడా నమ్మడు. అంతయు భయము. అడుగులు చప్పుడైనచో ఏమో అని చూచును. పక్కగా పోవు వారిని భీతితో చూచును. నిద్రలో కల అయినను భయమే. ఇది ఎంతో దుఃఖాంతమైన ప్రహసనం. ఈ క్రీచర్స్ మాక్డ్ ఎట్ ద సినిస్టర్ కామెడీ ఆఫ్ లైఫ్. అంటే వీళ్ళకి జీవితం అనేది ఒక సినిస్టర్, అంటే దుఃఖభరితమైన అపహాస్యం, ఆనందమయమైంది కాదు. తన చుట్టూను ఎందరో మహానుభావులుందురు, ఎందరో మంచివారుందురు, ఎంతయో ప్రేమ ఉండును. మరలా అందులోనే ఎందరో చెడ్డవారు, ద్వేషము. ఇందేది నిజము, ఏది కాదు, ఏది అమృతమో, ఏది విషమో తెలియదు. ఆ చేయువారు ఎచటివారుగా నిమిత్తమాత్రులుగా ఉందరు కానీ వారెవరో ఎరుగరాదు. మనము నడుచుబాటను మనము నిర్మింపలేదు. ఈ సిటీ ఆఫ్ ఇగ్నోరెన్సు, నో మ్యాన్స్ ల్యాండ్ గురించి అరవిందులు చెప్పిన దాన్ని మనకి ఇక్కడ తాతగారు ఎలా వర్ణిస్తున్నారంటే, ఈ రాజ్యం ఎలా ఉంటుంది, ఈ డార్క్నెస్ నైట్లో ఒక రాజ్యం ఊహించుకుంటే మనకి ఊహే అది. ఆ యోగులు దాన్ని చూశారు కాబట్టి మనకి ఎలా చెప్తున్నారంటే, ఇది ఎవరు సృష్టించారు ఎవరికి తెలియదు. మనము నడుచు బాటను మనము నిర్మింపలేదు. చాతుర్వర్ణ్యం మయా సృష్ట్య గుణకర్మ విభాగయ. ఈ గుణము, ఈ కర్మ, ఈ తీరైన జీవితము అనడి బాట స్వీయ నిర్మాణము కాదు. ఎ ట్రాక్ హీ రీచ్డ్ అన్బిల్ట్ అండ్ అన్ఓన్డ్. అంటే తను నిర్మించింది కాదు, తనది కూడా కాదు, కానీ ఆ బాట మీద నడపబడుతున్నాడు, వేరే చోటికి వెళ్ళలేడు. రైలు పట్టా మనది కాదు, ఎవరిదో తెలియదు.
రైలు పెట్టె, ఇంజను మన చేతిలో ఉన్నాయి. కానీ రైలు పట్టాల చెంతనున్న పాయింట్లు మనవి కావు. రైలు పట్టాలకి ఆ పాయింట్ మార్చారంటే ట్రాక్ వేరుగా వెళ్తుంది. ఆ పాయింట్ మారినచో మన గతి మారును. ఇంతకుముందు ఒక పాయింట్ మారిస్తే అందంగా ఉన్నది, సత్యంగా ఉన్నదంతా ఎలా అసత్యంగా, దుఃఖంగా అయింది. రైలు పట్టాలకు పాయింట్లు మార్చడం అనేది నిన్నటి సెక్షన్లో మనం చూసాం. కాబట్టి ఈ పాయింట్లు మార్చేది ఎవరు? దారి మారును, పాయింట్ మారినచో. ప్రయాణకాల సూచిక మన చేతిలో లేదు. బండి సకాలంన సరిగా చేరునో ఆలస్యమగునో తెలియదు. ఆగిపోవునో ప్రమాదంలో చిక్కుకొని పాడైపోవునో కూడా తెలియదు. ఇక బండికి ప్రమాదం సంభవించినచో ఈ బండి నడుచుటో, ఇంకొక బండి అనగా మెయిలు వచ్చిన, రాజుగారి బండి వచ్చిన అని బ్రాకెట్స్లో పెట్టారు, రాజయోగం అనుకుందాం, మన బండి ఆగిపోవును. ఏమీయూ తెలియని స్థితి. ఇట్లు పుట్టవలననున్నది తన నిర్మాణము కాదు, మనం అనుకోలేదు. దానిని సృష్టించిన వాడే దాని దారి, గతియు ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి ఈ ట్రాక్ మంది కాదు. ఈ బండి, ఈ బాడీ ఒకటి, ఈ పెట్టె ఒకటి మనకిచ్చారు. కానీ ఈ పెట్టె ఇలా ఎందుకు ఈ పెట్టెను నిర్మించారు అనేది కూడా మనం వద్దంటే ఆగేది కాదు. దానిని సృష్టించిన వాడే దాని దారి, గతి ఏర్పాటు చేసి ఉన్నాడు. అది ఇక్కడి వాడెవడునూ నిర్మించినది కాదు. ఆ కర్త అతడే. ఇతనికి ఈ గుణము, ఈ కర్మలయందు అభిరుచి కలిగింతమని తల్లిదండ్రులు, గురువులు యత్నము చేసినంతనే అగునా? అవదు, కాదు. దాని నిర్మాణం ఇక్కడ వారెవరి చేతిలోనూ లేదు. ఈ పెట్టె నిర్మాణం కూడా ఎవరి చేతిలోనూ లేదు. ఇది అపౌరుషేయ సృష్టి, అపౌరుషేయ సృష్టి, అపౌరుషేయ క్షేత్రం. నో మ్యాన్స్ ల్యాండ్, నోబడీ ఓన్స్ ఇట్ అని చెప్పారు చూడండి పైన, దానికి చెప్తున్నారు. అపౌరుషేయం అంటే మనం చేసింది కాదు. పౌరుషం ఎంతవరకనినా అంటే మన ఇచ్ఛ. పౌరుషం అంటే రోషం కాదు. పౌరుషం ఎంతవరకనినా అన్నమయ కోశము తయారు చేయు వరకు మాత్రమే. తల్లి తండ్రి అనునంతవరకు మానవ పరిధి. పౌరుషేయం ఎంతవరకు అంటే అమ్మ నాన్న మనకు ఒక శరీరం ఇస్తారు, అన్నమయ శరీరం. అక్కడి వరకు కొంత పౌరుషేయం, ఆ తర్వాత ఎవరిది కాదు. అందువలన ఇట్టి జన్మ పౌరుషేయమునకు అపౌరుషేయమునకు మధ్యనున్న పొలిమేర. చాలా క్లియర్గా చెప్పారు. ఇందులో పౌరుషేయం రోల్ ఎంత, అపౌరుషేయం రోల్ ఎంత, ఏది ఎవరి కంట్రోల్లో ఎంతవరకు ఉంది. ఆ హద్దు దాటి ఈవలకు పడుటతో జీవితం ఆరంభమవును. ఆ అపౌరుషేయపు హద్దు దాటి ఈ పౌరుషేయంలోకి రాగానే మన లైఫ్ స్టార్ట్. నీ మీద నీకు గల అధికారము పోవుట, కర్మబంధంలో చిక్కుపడుట ఒకేసారి జరుగును. భూమి మీదకి నువ్వు ఏ క్షణం వస్తావో ఆ క్షణం నుంచి నువ్వు నీ కర్మ ఫలాన్ని అనుభవించటం అనే దాంట్లో నీ ట్రాక్ మొత్తం వెళ్ళిపోతూ ఉంటావు. మాయ ఆవరిస్తుంది, అసలు సత్యము మరుగున పడును, ఎవరునూ నిజముగా ప్రవర్తింపరు. ఈ లోకంలో, ఈ డార్క్నెస్లో ఈ పౌరుషేయ అపౌరుషేయాలు రెండు కలిసి ఉన్నాయి అంటున్నా ఇక్కడ ఈ మాయ ఆవరిస్తుంది అన్నారు చూడండి. అది గ్రిప్ తీసుకుంటుంది. ఈ నైట్ మాయ గ్రిప్ తీసుకున్నాక ఎలా ఉంటుంది? అసలు సత్యము మరుగున పడును.
ఎవరునూ నిజముగా ప్రవర్తింపరు, నటింతురు. మంచి నటనే, వినయం నటన, స్నేహం నటన, ప్రేమ నటన. నటించుచుంటిమనియు ఇతరులను వంచుచున్నామనియు అంగీకరింపరు. ఎవ్వరూ కూడా నేను నిజమే చెప్తున్నానంటారు కానీ అసత్యం చెప్తున్నాను అని అంగీకరించరు. నేను చేస్తున్న ఈ మంచి అనేదంతా కూడా ఒక నటన అనేది అంగీకరింపరు. తమలో తాము అంగీకరింపరు, ఇతరులను నమ్మింతురు, తామును నమ్మెదరు. ఆత్మను వంచింతురు, అట్లే లోకమును వంచింతురు. అసలు వంచనయే జీవితము, జీవితమే వంచనయేమో. ఈ మోసములు నాటకములు అన్నీ జయములుగా నిజములుగా ధ్రువపరిచి గ్యారంటీ ఇచ్చినదే సృష్టి. ఈ డార్క్నెస్లో మోసాలు అవే మనకి ఐడెంటిఫికేషన్కి కార్డ్స్ లాగానమాట, మన ఆధార్ కార్డ్ అనేలాగా ఉంటాయి. నేనున్నాను, నేనుందును, ఈ పనులు నేను చేసేదను, చేసి చూపెదను అని జీవి చేత నమ్మింపజూచును ఈ మాయ. పక్కవారిని నమ్మించును, దాచివేయును. సీక్రెసీ ఎంత మోసము! జయము కలిగినది విజయగర్వముతో తిరిగి రాజుగారు తన రాజ్యములోనికి ప్రవేశించుచుండగా చప్పగా చనిపోయిరి. నేనున్నాను, నీకేం భయం లేదు, నువ్వెందుకు భయపడతావు, గ్యారంటీ ఇక్కడికి వచ్చావంటే నీకు అంతా ఆనందం అన్న మరుక్షణం ఆ జీవి అక్కడ ఉండనే ఉండడు, పైకి వెళ్ళిపోతాడు. అంటే ఆ ఇచ్చిన గ్యారంటీ అంతా ఏమైంది, పోయింది కదా. మన జీవితంలో ఇటువంటి గ్యారంటీలు ఊడిపోవడాలనేది చాలా విషయాల్లో. నిన్నే ప్రేమిస్తున్నానన్నది గ్యారంటీ ఉండదు, దీర్ఘాయుష్మాన్ భవ అన్నదానికి గ్యారంటీ ఉండదు. ఎంత మోసము, ఎంత నమ్మిక! ఇదే గ్యారంటీ, ఇది మనకు సంసారం ఇచ్చడి హామీ. అది వరకు ఏమీ లేకుండాలో నుండి మనము వచ్చితిమి, వచ్చుటకు ముందు మనకేమీ లేవు. కానీ వచ్చుచు ఈ రంగులను, సుఖములను, ఆకారములను, అందములను తెచ్చితిమి. ఈ భూమి మీద ఈ పౌరుషేయంలోకి రాగానే, ఈ మాయావరణలోకి రాగానే అబ్సల్యూట్ నుంచి ఫామ్, ఏమీ లేనితనం నుంచి వచ్చాం. అబ్సల్యూట్ నుంచి ఫామ్లోకి వస్తే ఫామ్తో పాటు అట్రిబ్యూట్స్ కూడా వచ్చాయి, రంగులు అన్నీ వచ్చాయన్నమాట. వచ్చుచు ఈ రంగులను, సుఖములను, ఆకారములను, అందములను తెచ్చుకున్నాం. కానీ అవి మనవి కావు, లేకపోవటంలో నుండియే అవి మనకు చిక్కినవి. ఇవన్నీ కూడా మాయా అనే కదా చెప్తున్నారు. కానీ ఇవే మనవి అనుకుంటాం. ఈ శరీరం మనది అనుకుంటాము, ఈ బంధాలు మనం అనుకుంటాము, ఈ విజయాలు మనం అనుకుంటాము, ఈ అపజయాలు కూడా మనం అనుకుంటాం, ఈ రంగులన్నీ మనవి అనుకుంటాం. కానీ అవి మనవి కావు. తాతగారు చెప్పింది కొంచెంగా చూద్దాం. లేకపోవటంలో నుండియే అవి మనకు చిక్కినవి. అద్దములో వస్తువులు ఉన్నట్లు భ్రాంతి కొల్పిన రీతిగా మన శరీరము, జీవితము అనే అద్దములో ఈ అందములు, చందములు, బుద్ధులు, శుద్ధులు, సిద్ధులు ప్రతిబింబించుచున్నవి. కానీ అవి అచ్చట లేవు. రిఫ్లెక్షన్ ఇన్ ఎ మిర్రర్, దాన్ని మీరు కొట్టినా ఏమి తేడా ఉండదు, పట్టుకోలేరు, ఏమీ చేయలేరు. ఇక్కడ కనిపించేదంతా కూడా ఒక రిఫ్లెక్షన్. మన లైఫ్ ఒక డ్రామా, ఒక రిఫ్లెక్షన్. పటములోని పులివలనే భయపెట్టుచున్నవి, పటములోని పండువలే నోరు ఇరించుచున్నవి. అంటే మనం చూసేదంతా కూడా ఒక మాయ, అది నిజం కాదు. కలలోని త్రాచువలే భయపెట్టుచు, ఎండమావులలోని నీరు వలె ఆశగొల్పుచున్నది. అహో, ఆకాశములో తూర్పున ఎంతయో మనోహరముగా నయనానందకరమగు మబ్బుల పైననున్న ఇంద్రధనస్సు వింత సోయగము హొయలు ఒలకబోయుచున్నదో చూడుడు. తొందరగా చూడవలను,
ఆలసించిన కనిపించదు, అంతయు మాయ. ఈ వరల్డ్లో ఏది పర్మనెంట్గా నిలబడదు, ఏది స్టాటిక్గా ఉండదు. మీరు చిన్న పిల్లవాడి బోసి నవ్వు కూడా ఇవాళ చూస్తారు, రేపటికల్లా వాడికి పళ్ళు వస్తాయి, ఎల్లుండికల్లా వాడికి ఇంకా తెలివితేటలు వస్తాయి. ఈ అమాయకత్వం పోతుంది. ఆ ముచ్చట చూడాలంటే అప్పుడే చూడాలి, ఎందుకంటే ఈ మాయలో ఏది పర్మనెంట్ కాదు. అంతయు మాయ, ఈ జగమెల్లా మాయ. ఈ మాయలో సత్యము రవంతయు లేదు అనేలానే ఇక్కడ అసత్యమే రూల్ అనేలాగా ఉంటుంది. కానీ సత్యము కానిది ఇక్కడ ఏమీ లేదు. ఇది అంతయు అసత్యం యొక్క, మళ్ళీ చదువుతాను ఎందుకంటే ఇక్కడ అసత్యం అని చెప్పి ప్రింట్ తప్పు పడింది అని నేను గీత గీసుకున్నాను, కానీ పొరపాటున అలా చదివేశాను, అండర్లైన్ చేశాను. ఇది అంతయు సత్యము యొక్క ప్రతిబింబమే, విన్యాసమే, నాట్య విలాసమే. సత్యం యొక్క ప్రతిబింబం. ఆ ప్రతిబింబాన్ని మనం ముట్టుకోబోతే దొరకదు, కానీ ఆ ప్రతిబింబం అంటూ వస్తుందంటే ఒరిజినల్ ఒకటి ఉంటుంది కదా. సత్యం యొక్క ప్రతిబింబం ఈ విశ్వం మొత్తం. విశ్వం దర్పణం, అందులో మొత్తం కనిపిస్తూ ఉంటుంది అని. సత్యములో నుండియే ఇవి ఎలా వచ్చుచున్నవి, కానీ వీనిలో నుండి సత్యము మనకు లభింపదు. ఇది ఇమేజ్ కాబట్టి. ఎందువలనగా సత్యలక్షణమైన ప్రేమ చెడి ఇక్కడ ద్వేషమగుతోంది. సుఖ సంతోషములు చెదరిపోవును, దుఃఖము నిజమగును, నిబ్బరము మారి చాంచల్యముగా అయి చెలించి మృత్యువులో కలిసి మారకమందుచున్నది. నిత్యుడైన జీవును చూచి ఇక్కడ మృత్యువు నవ్వుచున్నది. డిస్టార్టెడ్ ఇమేజ్ అయిపోయిందనమాట. ఆ రిఫ్లెక్షను ఇప్పుడు రేస్ లైట్ కూడా ఒక ప్లేన్ నుంచి ఇంకొక ప్లేన్కి వెళ్ళినప్పుడు ఎయిర్ నుంచి వాటర్లోకి వెళ్ళింది అనుకోండి, రిఫ్రాక్షను. అయితే ఇక్కడ ఉన్నదనుకుంటాం కాయిన్, మీరు ఎక్స్పెరిమెంట్లో చూసిన వక్రం వచ్చేస్తుంది. అలాగా ఆ పైనుంచి వచ్చినవి ఇక్కడ రిఫ్రాక్ట్ అయినట్టుగా అయ్యి ఈ ప్లేన్లోకి వచ్చేటప్పటికి ఆ రియాలిటీ అన్స్టేబుల్ కింద అయినట్లుగా అయింది. దాంతో ఇక్కడ మనకి ఆనందం బదులు ఇంకొకటి, అన్నీ రివర్స్ అయ్యాయి. ఇక్కడ టోటల్గా ఎలా అయింది అనేది చెప్తున్నారు. నిత్యుడైన జీవుని చూచి మృత్యువు నవ్వుచున్నది. ఈ సృష్టిలో జరిగేది ఈ పొరపాటు అలవాటు నవ్వుల పాలగుచున్నది. సత్యమునే నవ్వుల పాటు చేయుచున్నవి, వికటాట్టహాసము చేయుచున్నవి, నిగ్రహించుచున్నవి. సత్యాన్ని నిగ్రహిస్తోంది. ఈ నైట్, ఈ డార్క్నెస్ ఏం చేస్తోందంటే అది ఎంత డిస్టార్ట్ అయిపోయిందంటే అసలు ట్రూత్కి ట్రేసే లేకుండా అయ్యి సత్యమా అని వికటాట్టహాసం చేస్తోందన్నమాట. ఇది ఎంతో దుఃఖాంతమైన ప్రహసనం. చూసారా తాతగారు రెండోసారి కూడా ఇది చాలా విషాదంగా అనిపిస్తుంది ఇలా జరగటం అనేది. సత్యం ఇంతగా దాని ఆపోజిట్ ఫామ్లోకి వెళ్ళిపోవడం అనేది మనకి తట్టుకోలేనంత బాధ కలిగించే విషయం యోగులకి ఇది. కానీ అనేది మనం మర్చిపోవద్దు, బట్ అనేది ఉంది. మనము అడుగు ముందునకు వేయుచుంటుమనిన ముందేమి ఉన్నదో తెలియదు. ఈ చీకటిలో తడుముకుంటూ గొయ్యిలో పడుతున్నామా, దెబ్బలు తగిలించుకుంటున్నామా అనేది మనకి తెలియదు. ఆ అడుగు అగాధములో పడుచున్నదో పైమెట్టు మీద పడుచున్నదో ఎవరికిని తెలియదు. అంతా చీకటి. మార్గదర్శకమైన జ్ఞానము లైటు ఇక్కడ లేవు. మంచి జరుగునన్నదియు తెలియదు, చెడు జాడ కనలేము. ఓహో, శుభోదయము, శుభ సమయము, దివ్య దర్శనము చేకూరనున్నది. మానవలోకము ఉద్ధరించడి మహనీయ దివ్యమూర్తి దివ్యావతారం ఎత్తబోవుచున్నాడు. అదిగో భగవదవతారము ప్రత్యక్షము కాబోచున్నది.
రండు ఎదురు చూడడు అనడి ఆశ ఒక్కొక్కప్పుడు రేకెత్తును. అదుగో పైగంబరులు దిగివచ్చుచున్నారు, ఇదిగో దేవలోకములో మన తండ్రి కుమారుని పంపించుచున్నాడు, ఎదురుచూడు అనుచు అర్రులు చాచుచుందుము. అప్పుడప్పుడు మునిగాళ్లపై నిలిచి చూతుము, ఒక వెలుగు ఒక నక్షత్రము వచ్చునని ఆకాశములోనికి వచ్చునని చూచుచుందుము. అదుగో వచ్చినది అందుము, ఒక కాంతిరేఖ వలె వచ్చును, చూచుటకు మంచివాడుగానే ఉండును. ఈ వాక్యంలో తెలుసుకోండి, ఆ నైట్లో చూడడానికి వాళ్ళు దివ్య దేవతల్లాగా వచ్చేవాళ్ళు, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. గడ్డము వగైరా అట్టహాసము ఆర్భాటము అంతయు ఉండును. శిష్య పరివారముతో మంచి మాటలే చెప్పును, వేదములు వల్లించును, గీతలు ప్రవచించును, ఉపనిషత్తులు ఊది పలుకును. అంటే మొత్తం బట్టి వచ్చనమాట వాళ్ళకి, ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. బైబిల్ చెరచెర నడిచి వచ్చినట్లును, ఖురాను కోటికాంతులీనినట్లు అంతయు భగవన్మహిమగా ఉండును. కానీ లోన అంతయు మేడిపండు, అంతయు మాయ మోసము. మేడిపండు చూడ మేలిమయ్యుండును, పొట్టవిచ్చి చూడ పురుగులుండు. ఎ ఫియండ్ వాజ్ విజిబుల్ బట్ బ్లాక్డ్ ఇన్ లైట్. నిన్న మనం చదువుకున్నాం. ఈ చీకటి అనే శక్తి ఒక్కొక్కసారి రహస్యంగా మనని పట్టుకుని తెలియకుండా మనలో ఒక సూచన లాంటిది ఇచ్చి పడేయటం అనేది ఒక పద్ధతి అయితే, సత్యం అనే ముసుగేసుకుని వచ్చి మోసం చేయటం అనేది రెండవ తరహా. ఆ రెండవ తరహాని ఇక్కడ ఇలాగా వివరిస్తున్నారు. అతని బోధలు మనలను అపమార్గమున పెట్టును, సన్మార్గం నుంచి పక్కకి తీసుకెళ్ళిపోతాయి. వివేకమును చెరచును, పుణ్యకార్యముల ముసుగులో ఆత్మజ్యోతిని ఆర్పివేయును. కానీ అంతయు స్వర్గమార్గముగా నడుచుచున్నట్లు భ్రమ కలిగించును. ఏదియో మంత్రరక్తి, ఏదియో తంత్రశక్తి, తాత్కాలిక లాభము తాత్కాలిక తృప్తి ఇప్పించును. ఇవన్నీ కూడా టెంపరరీ రిజల్ట్స్. కానీ లోని అంతరాత్మ ఈ మాయను గూర్చి తెలుపుచునే ఉండును గాని యుక్తి వలన లోభము వలన ఈ వలలో పడిపోతారు. లోపల నుంచి అంతరాత్మ ఉరేయ్ అన్న దాన్ని నిశ్శబ్దం చేసేసి ఇందులో పడిపోతారు. బుద్ధి మనస్సు వక్రించును. అతడు భగవద్వాక్యములనే ఉదహరించును, మంత్రపుష్పములనే అర్పించును, పరమ సాత్వికముగా అపర అవతారముగా ఉండును. కానీ ఇచ్చటనేదో ఉరి, ఏదో వల, ఏదో మోసం. లోపల అంతా ప్రియముగా సత్యముగా మాట్లాడినట్లే ఉండును కానీ అందులో ఏదో గొయ్యి నుయ్యి ఉండును. ఆ చిరునవ్వులో విషము ప్రమాదము ఉండును. నమ్మకము విశ్వాసము అనడి ద్వారముల నుండి నిన్ను అతడు ఆకర్షించును. ఈ నెగటివ్ ఫోర్స్ మన్ని నమ్మకం విశ్వాసం ప్రేమ సత్యం అనేలాంటి ముసుగులో ఆకర్షిస్తారనమాట. ఒక్కసారి చిక్కిన తర్వాత, ఒక్కసారి ఆ ద్వారము దాటి లోనికి పోయిన తర్వాత నీవిక బయటపడవు. ఇది రెండో మార్గం. ఇందాక ఒక మార్గం చెప్పారు, ఇది రెండవది. నీ స్నేహితులు నీకు అహితులు, అది ఒక మృత్యు గహ్వరము, సైతాను బోను. ఇట్లు బోనులో చిక్కిన ఎరుక విముక్తి లేదు, దాని తర్వాత విముక్తి లేదు, దారి లేదు. ఎంతయో మెత్తగా సహృదయుని వలె మాటలాడినంతలోనే పులివలే పైకి దూకెడి ప్రమాదం ఇందులో ఉన్నది. అప్పుడు భయము వేయును, ఇతరుల సాయమునకై అప్పుడు దిక్కులు చూతురు, కానీ అట్టిచో దిక్కు లభింపదు.
అక్కడ ఎవ్వరూ మనని హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఉండరు, చెంత తోడెవ్వరూ ఉండరు. ఎడముగా తొలగి జరిగి వారంతా జారిపోవుదురు. ఇంతకుముందు మనం ఉన్నాం అనుకుంటూ వచ్చిన ఏ ఫ్రెండ్స్ అయితే అనుకున్నారో వాళ్ళందరూ హ్యాండ్ ఇచ్చాడురా అని అంటుంటారు తెలుగులో, జారుకుంటారన్నమాట. ఎంతయో జాగ్రత్తగా భద్రముగా ఉండవలను అని అప్పుడు ప్రయత్నము చేయుదుము. ఎన్నియో రక్షణలు రక్షరేకులు కట్టుకుందుము, కానీ ఏవియు రక్షింపవు. అంతా మోసము, ఎవరినీ నమ్మరాదు. కాబట్టి అప్పుడేంటి, నీ లాభము నీ సౌఖ్యము ఒక్కటే చూచుకొనవలను కానీ ఇంకెవరికి ఏమీయూ సహాయము చేయరాదు. సాయము చేయటం వలన నాకు కలుగు లాభము ఏమీయూ లేదు, కావున చేయను. నా లాభము లోభము నాదే, నీకేమీయూ లేదు. ఈ తీరైన భావములే ఈ తిరుగుబాటునకు అరాచకమునకు అల్లకల్లోలమునకు కారణం. ఈ స్వార్థముతోడనే మనము చచ్చుచున్నాం. ఇప్పుడేంటంటే పక్క వాళ్ళకి మేలు చేయబోతే నాకు ఇంకా నష్టం అవుతుంది, కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా మంచి నా సుఖము నా ఇల్లు చూసుకుంటాను తప్ప ఇంకా ఏది నేను పట్టించుకోను అనేలాంటి స్వార్థము ఈ చీకటి రాజ్యంలో పెరుగుతుందన్నమాట. అక్కడ నేను అన్నది ఒక్కటే సింహాసనం మీద ఉంటుంది. దాంతో ఉండే లక్షణాలన్నీ కూడా అక్కడ రాజ్యం చేస్తూ ఉంటాయి. ఈ నేను అనే రాజ్యం గురించి మనం నెక్స్ట్ సెక్షన్లో చూద్దాం. నమస్కారం.